మాజీ ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకున్నాడు ఆర్టీసీ బస్ కండక్టర్. బస్సు ప్రయాణంలో కేవలం 10 రూపాయల చిల్లర విషయంలో ఈ గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సంఘటన రాజస్థాన్లోని జైపూర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిటైర్డ్ ఐఏఎస్ అయిన 75 ఏళ్ల ఆర్ మీనా ఆగ్రా రోడ్లోని కరోటా బస్టాప్ వద్ద దిగాల్సి ఉంది. అయితే కండక్టర్ ఆ విషయాన్ని చెప్పకపోవడంతో డ్రైవర్ ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో బస్సు తర్వాతి స్టాప్ లో ఆగింది. దీంతో బస్ కండక్టర్ రిటైర్డ్ ఐఏఎస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదనపు ఛార్జీ కింద 10 రూపాయలు చెల్లించాల్సిందేనని కండక్టర్ డిమాండ్ చేశాడు. అయితే సదరు రిటైర్డ్ అధికారి అందుకు నిరాకరించారు. ఈ క్రమంలో కండక్టర్ తొలుత మీనాను నెట్టేశాడు. దీంతో కండక్టర్ ను మాజీ ఐఏఎస్ అధికారి చెంప చెల్లుమనిపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన బస్సు కండక్టర్ వృద్ధుడని కూడా చూడకుండా మాజీ ఐఏఎస్ అధికారిపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘర్షణను నిలవరించేందుకు బస్సులో ఉన్న మిగతా ప్రయాణికులు కలగచేసుకుని వారిని ఆపారు. ఈ తతంగాన్ని బస్సులో ఉన్న వ్యక్తి వీడియో తీశారు. ఈ ఘటనపై పోలీసులకు మీనా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు దాడి చేసిన కండక్టర్ ను ఘన్శ్యామ్ శర్మగా గుర్తించారు. ప్రయాణికుడిపై దాడి చేసినందుకు సదరు కండక్టర్ ను జైపూర్ సిటీ ట్రాన్స్పోర్ట్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలా రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై చేయి చేసుకోవడం ఎంతైనా తప్పే కదా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆయన వృత్తికి మర్యాద ఇవ్వకపోయినా వయసుకైనా గౌరవం ఇవ్వాలి కదా అని కండక్టర్ ను ఆడిపోసుకుంటున్నారు నెటిజన్లు.